నిన్న ఆయన ఎవరు పాపం విలన్ క్యారెక్టర్ ప్రదీప్ రావత్ కన్నుమూసిండు, చనిపోయిండు పాపం. ఆయన సై అనే సినిమాలో హీరో, మహారాష్ట్రలోని భీవాండిలో ఆయన చనిపోయిండట. ప్రదీప్ రావత్ కన్నుమూత. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు ఆయన. సై, ఛత్రపతి సినిమాల్లో విలన్గా గుర్తింపు పొందిన ప్రదీప్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట రావత్. మహారాష్ట్రలోని భీవాండిలో ఆయన చనిపోయిందట. ఆయన వయసు 74 సంవత్సరాలు ఏమో ఉన్నది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ప్రదీప్ రావత్. ఆయన వయసు 74 సంవత్సరాలు. మంగళవారం భీవాండిలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. 5 ఏళ్లుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండట. 1952లో ఢిల్లీలో జన్మించిన ప్రదీప్ రావత్ పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. జబల్పూర్లోని ఒక బ్యాంకులో పనిచేసిన ప్రదీప్ దూరదర్శన్లో ప్రసారమైన మెగా సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమైందట. ఆ సీరియల్లో ప్రదీప్ను తీసుకోమని దర్శకుడు రవి చోప్రాకు నటి స్మితా పాటిల్ రికమెండ్ చేసిందట. ఆ తర్వాత ఆయన భాగి అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిండు 1990లో. అటుపైన చాలా చిత్రాల్లో ప్రదీప్ నటించిన అమీర్ ఖాన్ చిత్రం లగాన్తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా చూసిన దర్శకుడు రాజమౌళి సై చిత్రంలో భిక్షు యాదవ్ పాత్ర ఇచ్చిండు. రాజమౌళి చిత్రాల్లో విలన్ పాత్రలకు ఎంత ఎలివేషన్ ఉంటుందో తెలిసిందే. మంచి కటౌట్ కలిగిన ప్రదీప్కు ఆ ఎలివేషన్ ఎంతో హెల్ప్ అయింది. సై చిత్రంతో చాలా బిజీ అయిండు. ఆ తర్వాత తన మరో చిత్రం ఛత్రపతిలో రస్ బిహారీ పాత్ర ప్రదీప్కు ఇచ్చి ఆయన్ను మరింత బిజీ చేశారు రాజమౌళి. ఆ సమయంలో తమిళ హీరో సూర్య నటించిన గజనీ చిత్రంలో ప్రదీప్ రావత్కు మరో మంచి అవకాశం లభించింది. దుష్టులైన అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసిన తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి తెలుగు, తమిళ్ చిత్రాలతో తీరిక లేనంత బిజీ అయ్యారు ప్రదీప్. భద్ర, అందరివాడు, లక్ష్మి, స్టాలిన్, దేశముదురు, యోగి, జై లవకుశ ఇలాంటి చిత్రాల్లో కరుడుగట్టిన విలన్ పాత్రలు పోషించి మెప్పించారు. అంతేకాదు ఓయ్, పూలరంగడు, నేను శైలజ, సరైనోడు, వాల్తేరు వీరయ్య సినిమాల్లో కామెడీని కూడా అద్భుతంగా పోషించి ప్రేక్షకులను నవ్వించాడు. 30 ఏళ్ల తన నట జీవితంలో దాదాపు 100 సినిమాల్లో నటించిందట. ఆయన చివరి చిత్రం గాయపడ్డ సింహం మే నెలలో విడుదలైంది. తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ చిత్రాల్లో నటించిన తెలుగు చిత్ర పరిశ్రమ అంటేనే తనకి ఇష్టమని, రాజమౌళి తన గాడ్ ఫాదర్ అని, తెలుగు చిత్ర పరిశ్రమ గాడ్ మదర్ అని ఒకసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పిండట. ఒక్కగానొక్క కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనుకున్న ఆయన ఆ కోరిక నెరవేరకుండానే కన్నుమూసిండు. సో గ్రేట్ ఆర్టిస్ట్.